హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు డిన్నర్లోకి నేనేం తీసుకుంటున్నాను ఈరోజు అనేది షేర్ చేయబోతున్నాను. సో మనకి జనరల్గా హెల్తీగా ఉన్నప్పుడు టేస్టీగా తినాలనిపిస్తుంది. సిక్ అయినప్పుడే మనకి న్యాచురల్ ఫుడ్డు, హెల్తీ ఫుడ్డు అట్లా కొంత కాన్షియస్నెస్ అనేది వస్తుందేమో అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. సో మిగతా టైంలో హెల్త్ అస్సలు పట్టించుకోవట్లేదు ఈ మధ్య. ఏది పడితే అది, ఏది టేస్టీగా అనిపిస్తే అది మంచిగా లాగిచ్చేస్తున్నా. సో కొంచెం సిక్ అయ్యాను. సో భయపడిపోయి మళ్ళీ డైట్లోకి వెళ్ళిపోతున్నా అనమాట. సో ఈవినింగ్ అయితే జనరల్గా నేను చాలా ఇయర్స్ వరకు నేను మంతెన గారి డైట్ ఫాలో అయ్యాను అనమాట. అంటే 3 times అని కాదు, మార్నింగ్ నైట్ ఫాలో అయ్యాను, మధ్యాహ్నం అయితే స్కిప్ చేసేదాన్ని అనమాట. అంతకన్నా ముందు అయితే ఒక 1.5-2 years కంప్లీట్ మంతెన గారి డైట్ ఫాలో అయ్యాను. సో నాకు ఎందుకో కొంచెం అంత ఉప్పు కారం లేకుండా, మసాలా లేకుండా మనం అన్ని రోజులు తిని ఉండలేము. ఇంకొకటి అవి కూడా కొన్ని బాడీకి అవసరమేనేమో అని అనిపించింది. సో అందుకని చెప్పేసి మార్నింగ్ నైట్ కంప్లీట్గా కంపల్సరీ ఫాలో అయ్యేదాన్ని స్ట్రిక్ట్గా. సో ఈ టిఫిన్స్ అయితే అస్సలు ముట్టుకునేదాన్ని కాదు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మంచిగా లాగిచ్చేదాన్ని, అన్ని రకాల వంటకాలు కూడా అన్నీ కవర్ అయ్యేటట్టుగా. మధ్య మధ్యలో ఫంక్షన్స్ అట్లా వెళ్ళినప్పుడు కూడా స్కిప్ చేయడము, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్కిప్ చేయడం అలా చేసేదాన్ని. సో చాలా ఒక 1 year నుంచి దాదాపుగా డైట్ అనేది కంప్లీట్గా ఏది పడితే అది తినడం అలవాటు అయిపోయింది. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.